అనంతపురం జిల్లా కేంద్రంలోని శారదానగర్లో దారుణం చోటు చేసుకుంది. 3 ఏళ్ల కుమారుడు సహస్ర గొంతు కోసి తల్లి అమూల్య హత్య చేసింది. ఆ తర్వాత ఆమె కూడా ఫ్యాన్ కి ఉరివేసుకుని చనిపోయింది. దీంతో పోలీసులు కేసు విచారణ చేపట్టారు. అమూల్యను రామగిరి డిప్యూటీ తహసీల్దార్ రవి భార్యగా గుర్తించారు. మరోవైపు 2 రోజుల కిందట అమూల్య దంపతులు గొడవ పడినట్టుగా స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనకు కుటుంబ కలహాలే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. గురువారం రాత్రి ఇంటి తలుపులు మూసి ఉండడంతో స్థానికులకు అనుమానం వచ్చి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు ఇంటికి చేరుకుని తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్లారు. రక్తపు మడుగులో కుమారుడు ఫ్యాన్ కురివేసుకున్న స్థితిలో అమూల్య ఉన్నారు. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. డీఎస్పీ శ్రీనివాసుల పర్యవేక్షణలో 1 టౌన్ పోలీసులు కుటుంబ సభ్యుల నుంచి వివరాలు సేకరించారు. ఈ 2 మరణాలకు కుటుంబ కలహాలా లేక ఇతర సమస్యలు ఏమైనా ఉన్నాయా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మాకు రాబడిన సమాచారం మాకు ఇక్కడ జేఎన్టీలో అనంతపురం టౌన్ జేఎన్టీ దగ్గర రిస్టేజ్ అపార్ట్మెంట్ ఫ్లాట్ నెంబర్ 302లో 303లో ఒక అమ్మాయి హ్యాంగ్ చేసుకుని ఒక పిల్లవాడు చనిపోయాడని చెప్పి సమాచారం వచ్చింది. దాని మీద ఇక్కడ మా సేయ గారు మేము వచ్చేసి విజిట్ చేసాం. ఇక్కడికి వచ్చి చూస్తే ఆమె భర్త ఈరోజు మార్నింగ్ 10:30కి 10 ప్రాంతంలో ఆఫీస్కి వెళ్ళాడు. అతను డిప్యూటీ తహసీల్దార్గా రామగిరిలో పనిచేస్తూ ఉన్నాడు. వెళ్ళిన తర్వాత ఈరోజు ఈవినింగ్ 6 చిల్లర ఆ ప్రాంతంలో వచ్చాడు. అతను వచ్చి తలుపు కొడితే ఎవరు తలుపు తీయకపోవటం వలన కిందకి వెళ్ళి చూసుకొని పిల్లలు కింద ఏమైనా ఉన్నారని చూసుకుంటే కింద లేనందువల్ల మళ్ళీ పైకి వస్తే పైన చెప్పల్స్ అవి కనపడినాయి. దాంతో అనుమానం వచ్చేసి ఆ పక్కన ఈ ఇంటి ఓనర్ని అలానే ఈ పక్కన నైబర్స్ని ఈలోగా వచ్చిన మా కానిస్టేబుల్ సమక్షంలో మెయిన్ డోర్ని బ్రేక్ చేసి లోపలికి వెళ్తే లోపల సెకండ్ బెడ్రూమ్లో కూడా బోల్ట్ చేసింది. ఆ బోల్ట్ చేసిన డోర్ని కూడా బ్రేక్ చేసి లోపలికి వెళ్ళి చూస్తే అక్కడ చిన్న పిల్లవాడు నెక్ కట్ అయి ఉంది, చాకు కూడా పక్కనే ఉంది. అలానే ఈ అమ్మాయి వచ్చేసి ఎవరైతే బండ మీద అమూల్య డిసీజ్డ్ అమ్మాయి ఉందో 30 years, ఆ అమ్మాయి వచ్చి అక్కడ ఉన్న ఒక చైర్ మీద చిన్న స్టూల్ వేసుకుని ఆ స్టూల్ ద్వారా పైకి సీలింగ్ ఫ్యాన్కి శారీతో ఊరేసుకుని ఉంది. సో వాళ్ళ పేరెంట్స్ కూడా కబుర్ చేయడం జరిగింది. వాళ్ళ పేరెంట్స్ వచ్చిన తర్వాత దీనిలో అసలు విషయాలు ఏమిటి, ఎందుకు జరిగింది అనేది వాళ్ళు ఇచ్చిన దాని మీద విచారణ చేపడతాం. అనంతపురం నగరం శారదానగర్లో విచారణ చోటు చేసుకుంది. జేఎన్టీ రోడ్లో ఉన్న రిస్టేజ్ అపార్ట్మెంట్ 3వ ఫ్లోర్లో నివాసం ఉండే రవి అమూల్య అయితే భార్యాభర్త నివాసం ఉంటారు. గత కొంతకాలం కూడా వీరు అయితే రవి రామగిరి ఎంఆర్ఓ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్గా కూడా పనిచేస్తున్నారు. రవి ఉదయం 10 గంటల సమయంలో డ్యూటీకి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది ఏమో కానీ భార్య అయితే లోపల గడియ పెట్టుకొని కుమారుడి గొంతు కోసిన తర్వాత ఆమె ఆత్మహత్య చేసుకున్నట్టు కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. దీని పూర్తి వివరాలు కూడా పోలీసులు ఇప్పటికే ఒక బయట ద్వారా కూడా మనకి స్పష్టం చేశారు. పూర్తి వివరాలు మాకు తల్లిదండ్రులు వచ్చి కంప్లైంట్ ఇస్తే దాని మేరకు దర్యాప్తు చేపడతాం. ప్రస్తుతం అయితే ఈ 2 ఏదైతే ప్రస్తుతం చూస్తున్న డోర్ ఏదైతే ఉందో ఈ డోర్ కూడా లోపల నుంచి లాక్ వేసి ఉంది. ఆ తర్వాత బెడ్రూమ్ డోర్ కూడా లాక్ వేసి ఉంది. సాయంత్రం 7 గంటల సమయంలో 7-7:30 సమయంలో భర్త వచ్చి తలుపు తట్టగా ఎంతసేపు తీయకపోయేసరికి అనుమానం వచ్చి కిటికీలోంచి తొంగి చూడగా అప్పటికే భార్య ఉరికి వేలాడుతూ కనిపిస్తుందని తెలుస్తుంది. స్థానికుల సహాయంతో కొంతమంది సహాయంతో కూడా ఇరుగు పొరుగు వారి సహాయంతో తలుపులు బద్దలు కొట్టి చూడగా ఈ తలుపు అలాగే లోపల బెడ్రూమ్ తలుపు కూడా డోర్ వేసి తెలుస్తుంది. ఆ తర్వాత స్థానికుల సహాయంతో పెద్ద ఎత్తున కొంచెం ఫోర్స్ ఉపయోగించి తలుపులు బద్దలు కొట్టి చూడగా అప్పటికే కుమారుడు కూడా రక్త పడుగులో పడి ఉన్నట్టు కూడా భావిస్తున్నారు. అయితే పక్కన ఒక చాకు ఉండడం ఆమె కూడా ఉరి వేసుకొని స్పష్టంగా ఉండటంతో పోలీసులు ఇది కుమారుడిని హత్య చేసిన తర్వాత ఆమె కూడా ఆత్మహత్య చేసుకున్నట్లు భావిస్తున్నారు. అయితే భార్య భర్త మధ్య కొంతకాలం కూడా విభేదం ఉన్నట్టు తెలుస్తుంది, చిన్న మనస్పర్ధ ఉన్నట్టు తెలుస్తుంది. ఆ కారణంగానే ఇంత దారుణానికి ఒడిగట్టిందా అనేది కూడా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం అయితే పోలీసులు ఈ కేసును ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడే క్లూస్ టీం కూడా చేరుకుంది. క్లూస్ టీం చేరుకొని ఆధారాలు కూడా సేకరిస్తున్నారు. ఏం జరిగి ఉంటుంది అనేది కూడా ఇప్పటికే డిఎస్పీ స్థాయి అధికారులతో పాటు సిఐలు అదేవిధంగా క్లూస్ టీం కూడా చేరుకొని ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం అయితే మరి కాసేపట్లో తల్లిదండ్రి వచ్చిన తర్వాత పూర్తి వివరాలు మనకు తెలిసే అవకాశం కనిపిస్తుంది. ఏమైనా సరే ఇప్పుడు అన్యూన్యంగా ఉండే భార్యాభర్త మధ్య చిన్న విభేదాలు కాస్త ఇలా పెద్ద స్థాయికి దారితీసి కుమారుడిని కూడా గొంతు కోసి చంపి అదేవిధంగా తాను ఆత్మహత్య చేసుకోవడం చూస్తూ ఉంటే ఇక స్థానికుల్లో పాటు బంధువుల్లో కూడా తీవ్ర విషాదం చెప్పొచ్చు. మీకేమవుతారమ్మా రవి గారు?
మా పిన్నమ్మ కొడుకు ఎట్లా బాగుండే ఇద్దరు భార్య భర్త అమ్మా? లేదండి. భార్య భర్త బాగా అంటే కలిసి ఉండే వాళ్ళ బాగిల్లు ఏం తెలియదు మీకు ఎప్పుడు తెలిసిందమ్మా చనిపోయినట్లని? మాకు ఇప్పుడే 8 అయింది, 8:30కే. మీకేం కావాలమ్మా? మాకు బంధువులు అంతేనే తెలియదు. మీకు ఎప్పుడు తెలిసింది? ఈ రోజు తెలిసిందమ్మా? ఈ రోజే ఇప్పుడే అంత బాగుండే పక్కనే ఉన్నాం, పక్కనే మాకు తెలియదండి. లేదు మేము అక్కడ బాబా గుడికి వెళ్ళాము, బాగుండే వాళ్ళ ఇద్దరు తెలీదు మాకే. బాగుండారమ్మా? బాగా మగుడు పెళ్ళామంటే అంత ఇష్టము, అంత బాగుంటారు వాళ్ళు. ఎందుకు ఏం జరిగింది అనుకుంటున్నారు వీళ్ళు? ఏమో ఏం జరిగిందేమోనైనా మాకు తెలియదు. మాకు ఇప్పుడు తెలిసింది వచ్చినాము అంతే. మాకు తెలియదు, మేము పక్కన ఉన్నాము. మాకు ఫోన్ చేసింటే వచ్చినాము. నేను అంతే, మాకు తెలియదు వాళ్ళు ఏమనుకున్నారో ఏం లేదో తెలియదు. మీకేం కావాలమ్మా రవి? నాకేమీ కాదు, బంధువులు నేనే తెలిసిన వాళ్ళు. మా కోడలు పిన్నమ్మ కొడుకు. ఓకేనా? ఓకే, అరకుండా ఉంటే 2 నిమిషాలు అయిపోతుంది. ఓకే, ఈరోజు ఈవినింగ్ మాకు రాబడిన సమాచారం మాకు ఇక్కడ జేఎన్టీలో అనంతపురం టౌన్ జేఎన్టీ దగ్గర రిస్టేజ్ అపార్ట్మెంటు ఫ్లాట్ నెంబర్ 302లో 303లో ఒక అమ్మాయి హ్యాంగ్ చేసుకుని ఒక పిల్లవాడు చనిపోయాడని చెప్పి సమాచారం వచ్చింది. దాని మీద ఇక్కడ మా సేయ గారు మేము వచ్చేసి విజిట్ చేసాం. ఇక్కడికి వచ్చి చూస్తే ఆమె భర్త ఈరోజు మార్నింగ్ 10:30కి 10 ప్రాంతంలో ఆఫీస్కి వెళ్ళాడు. అతను డిప్యూటీ తహసీల్దార్గా రామగిరిలో పనిచేస్తూ ఉన్నాడు. వెళ్ళిన తర్వాత ఈరోజు ఈవినింగ్ 6 చిల్లర ఆ ప్రాంతాల్లో వచ్చాడు. అతను వచ్చి తలుపు కొడితే ఎవరు తలుపు తీయకపోవటం వలన కిందకి వెళ్ళి చూసుకొని పిల్లలు కింద ఏమైనా ఉన్నారని చూసుకుంటే కింద లేనందువల్ల మళ్ళీ పైకి వస్తే పైన చెప్పల్స్ అవి కనపడినాయి. దాంతో అనుమానం వచ్చేసి ఆ పక్కన ఈ ఇంటి ఓనర్ని అలానే ఈ పక్కన నైబర్స్ని ఈలోగా వచ్చిన మా కానిస్టేబుల్ సమక్షంలో మెయిన్ డోర్ని బ్రేక్ చేసి లోపలికి వెళ్తే లోపల సెకండ్ బెడ్రూమ్లో కూడా బోల్ట్ చేసింది. ఆ బోల్ట్ చేసిన డోర్ని కూడా బ్రేక్ చేసి లోపలికి వెళ్ళి చూస్తే అక్కడ చిన్న పిల్లవాడు నెక్ కట్ అయి ఉంది, చాకు కూడా పక్కనే ఉంది. అలానే ఈ అమ్మాయి వచ్చేసి ఎవరైతే బండ మీద అమూల్య డిసీజ్డ్ అమ్మాయి ఉందో 30 years, ఆ అమ్మాయి వచ్చి అక్కడ ఉన్న ఒక చైర్ మీద చిన్న స్టూల్ వేసుకుని ఆ స్టూల్ ద్వారా పైకి సీలింగ్ ఫ్యాన్కి శారీతో ఊరేసుకుని ఉంది. సో వాళ్ళ పేరెంట్స్ కూడా కబురు చేయడం జరిగింది. వాళ్ళ పేరెంట్స్ వచ్చిన తర్వాత దీనిలో అసలు విషయాలు ఏమిటి, ఎందుకు జరిగింది అనేది వాళ్ళు ఇచ్చిన దాని మీద విచారణ చేపడతాం. భర్త చెప్పింది మేము కాగ్నెన్స్ తీసుకోము. అది వాళ్ళ పేరెంట్స్ వచ్చిన తర్వాత వాళ్ళ పేరెంట్స్ ఏదైతే చెప్తారో అది దాన్ని బట్టి మేము తీసుకుంటాం. నోట్లో బట్ట ఉంది, కొంచెం అనుమానాస్పదంగా ఉంది అంటూ కూడా. అనుమానాస్పదం అంటే మీరు ఇక్కడ గమనించాల్సింది, మళ్ళీ మొదటికి వచ్చారు మీరు. ఇక్కడ మొదటి డోర్ పాల్గొట్టారు, లోపల డోర్ పాల్గొట్టారు. ఈ 2 ముందే చెప్పాను నేను. మీరు కొత్త విషయాలు క్రియేట్ చేయొద్దు. నేను ముందుగానే చెప్పాను. మెయిన్ డోర్ పాల్గొట్టారు. అది ఒక్కరే కాదు, పక్కన ఉన్న ఫ్లాట్ ఓనర్సు, ఈ ఫ్లాట్ ఓనరు వీళ్ళందరి సమక్షంలో జరిగింది. అలానే లోపల బెడ్రూమ్లో కూడా డోరు లోపల బోల్ట్ వేసి దాన్ని కూడా పాల్గొట్టారు. సో ఏదైనా వాళ్ళ పేరెంట్స్ వచ్చి ఇది ఇలా జరిగింది అని చెప్తే మేము దాని మీద తదుపరి